బీఆర్కే ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ మలబద్ధక సమస్య చాలామందిలో ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? కారణాలు ఏంటి? ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఏర్పడితే ఎటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఆయుర్వేదంలో? ఈ విషయాలన్నింటినీ కూలంకుషంగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలామందికి పెద్దలు పిల్లలు అని లేకుండా మధ్య ఏజ్ కౌమార దశలో అంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ప్రతి వాళ్ళకి మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. మలబద్ధక సమస్య ఏర్పడడం వల్ల ఇతర కారణాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఎందువల్ల ఏర్పడుతుంది అంటే మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం అని చెప్పాలి. అలాగే నిద్రలేమి సమస్య కూడా. 12 గంటలకి 1ంటికి నిద్రపోతున్నారు. ఏ పని లేకుండా ఊరికేనే టీవీ చూస్తూ కూర్చోవడం లేదా ఫోన్లు చూస్తూ కూర్చొని 12 గంటలకు నిద్రిస్తున్నారు. ఇదంతా కూడా అసంబద్ధ చర్య, అసంబద్ధమైనటువంటి నిద్ర అని చెప్పాలి. మలబద్ధక సమస్య రాకుండా ఉండాలి అంటే నిద్ర, ఆహారం సమయాల్లో భోజనం చేయడం, సమయాన్ని నిద్రించడం చాలా అవసరమని చెప్పాలి. రాత్రి 10 గంటలకు పడుకోవాలి, ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి తప్పనిసరిగా. అలా చేస్తే మలబద్ధక సమస్య కొంతవరకు రాకుండా కాపాడుకోవచ్చు. దాంతోపాటు భోజనం అన్నాం. మరి భోజనం ఏ విధంగా చేయాలి? అన్ని రకాల డీప్ ఫ్రైస్, ఆయిల్ ఫుడ్స్ మానేసేయండి. అలాగే అందరు చెప్తుంటారు పీచు పదార్థాలు తినండి, పీచు పదార్థాలు తినండి అని చెప్తారు. అసలు పీచు పదార్థాలు అంటే ఏంటి అనేది మీకు అనుమానం రావచ్చు. మనం తీసుకునే మామూలు ఆహారంలో అన్ని రకాల పీచు పదార్థాలతో ఫైబర్ కంటెంట్స్ ఉన్నాయి. కాకపోతే అన్ని వాల్యుబిలిటీస్ వరుసను తీసుకోవాలి. ఒకటే కాకుండా అన్ని రకాల కూరలు ఎక్కువగా తీసుకోండి. ఆకుకూరలు విరివిగా వారంలో 2 రోజులు ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి. మిగతా రోజులంతా కూడా అన్ని రకాల కూరగాయలు తినండి. వారంకి ఒక రోజు నాన్ వెజిటేరియన్ అలాంటివి తీసుకోండి. చికెన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ తీసుకోండి. మటన్ తినబాకండి, కూల్ డ్రింక్స్ తాగకండి, బయట ఆహార పదార్థాలు త్యజించండి, తినకండి. ఇదంతా ప్రమాదం. అవి మానేసినాడు మలబద్ధక సమస్య రాదు. మరి మలబద్ధక సమస్య వస్తే ఇతరత్రా ఎలాంటి జబ్బులు వస్తాయి? ఏ జబ్బు రావడానికైనా కొంతవరకు మలబద్ధక సమస్య కారణం. మలబద్ధకం వల్ల ఫైల్స్ అందరికీ తెలుసు, మూలల వ్యాధి వస్తుంది, ఫిషరీస్ వస్తుంది, ఫిష్లో వస్తుంది. ఎస్, అలాగే అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. దానివల్ల ఇంటెస్టినల్ డిజార్డర్స్ ఏర్పడి జీర్ణాశయంలో పేగుకు పుండు పడడం, అల్సర్ స్టార్ట్ అవ్వడం ఇలాంటివి మొదలవుతాయి. సో మలబద్ధక సమస్యతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా కొంతవరకు బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవడం మంచిది. ఆహారం ఎలా తినాలి అని చూస్తే కొంత ఘనాహారం తీసుకోండి. అలాగే లిక్విడ్ డైట్ అంటే రసము, సాంబార్ అలాంటి ఆహారం తీసుకోండి. కొంత ఖాళీ ఉంచండి. ఒక అరగంట తర్వాత 2 గ్లాసులు నీళ్ళు తాగండి. అంటే కొంత ఖాళీ ఉండాలి. దాని తర్వాత గాలి ఉండాలి. ఏ బాటిల్ అయినా మనం టానిక్ సీసా కానీ ఏదైనా చూస్తే కొంత ఖాళీ ఉంటుంది పైన, అంటే గ్యాస్ ఉంటుంది, అంటే గాలి ఆడాలి అన్నమాట. అలాగే జీర్ణాశయం కూడా, పొట్ట కూడా పూర్తిగా నింపివేయకూడదు. కొంత ఖాళీగా గాలి ఆడేలాగా ఉంచాలి. అప్పుడు ఏదైతే మనం తీసుకున్న ఆహారం ఈజీగా జీర్ణం అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత భోజనానంతరం ఈ మధ్యకాలంలో ఎవరికి అలవాటు లేదు, సోంపు లాంటిది ఇంట్లో పెట్టుకోండి. ఒక చెంచాడు సోంపు తినేసేయండి. దానివల్ల కూడా ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. లేదా స్వీట్స్ పెట్టుకోండి, ఏదైనా ఒక రకం స్వీట్. భోజనానంతరం స్వీట్ తినండి, ఈజీగా జీర్ణం అవుతుంది. అందరూ అనుకుంటారు స్వీట్ తింటే అన్నం ఎలా జీర్ణం అవుతుంది, చాలా కష్టం అని అనుకోవట్లేదు. రసస్వదన అని చెప్పేసి అంటారు. మనం స్వీట్ తినడం వల్ల ఎక్కువ రసం ఊరుతుంది నోట్లో, పొట్టలో. దానివల్ల ఈజీగా జీర్ణం అవుతుంది. ఇది. లేదా పళ్ళు తినండి. ఏ అరటిపళ్ళు, ఆరెంజెస్ ముందే రెడీ పెట్టుకోండి. భోజనం అయ్యాక 10 నిమిషాలకి ఏదైనా ఒక పండు తినండి. దానివల్ల కూడా ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. మీరు తినగలిగే పళ్ళు. షుగర్ వాళ్ళైతే వాళ్ళకు వద్దని చెప్పినటువంటి పళ్ళు ఉంటాయి, అవి కాకుండా మిగతా పళ్ళు తినండి. అలా భోజనానంతరం పళ్ళు తిన్నట్లయితే కూడా ఈజీగా జీర్ణం అవుతుంది. దానివల్ల కూడా మలబద్ధక సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చాక ఇబ్బంది పడే కన్నా మనం ముందు రాకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. తర్వాత ఉదయం లేవగానే
ఎన్ని నీళ్లు తాగగలిగితే అన్ని. 1 గ్లాస్ నుంచి 2 గ్లాసులు, 3 గ్లాసులు మీరు తాగగలిగిందని తాగండి. ఆ తర్వాత వాష్ అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యేసి బ్రేక్‌ఫాస్ట్ లోపు 1, 2 గ్లాసులు నీళ్ళు తాగండి. బ్రేక్‌ఫాస్ట్ వరకి. బ్రేక్‌ఫాస్ట్ చేసేసేయండి. ఆ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక గంట వరకి ఎలాంటి నీళ్లు తాగకూడదు. గంట తర్వాత ఓ గ్లాసు, సగం గ్లాసుల గంట గ్లాసు నీళ్లు తాగుతూ వెళ్ళండి. అప్ టు భోజనం వరకి. భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. భోజనం చేశాక గంట తర్వాత నీళ్లు మెల్లమెల్లగా తాగండి ఈవినింగ్ వరకు. అలా ఆ తర్వాత సాయంత్రం భోజనం ముగించండి. భోజనం చేసేటప్పుడు మళ్ళీ నీళ్లు తాగకూడదు. భోజనం అయిపోయాక గంటకి మెల్లిమెల్లిగా 1, 2 గ్లాసులు నీళ్ళు తాగి కాసేపు నడవండి. 10 నిమిషాలు నడవాలి తప్పనిసరిగా. భోజనానంతరం 10 నిమిషాలు నడిచి పడుకోవాలి. అంటే రాత్రి భోజనం తర్వాత గంటకి నిద్రించాలి. వెంటనే పడుకోకూడదు. మనం ఎంతసేపు టీవీ చూస్తూ కూర్చొని తింటూ ఉంటాం. అలా ఎప్పుడు చేయకూడదు. ఫోన్ చూస్తూ కూర్చొని తింటూ ఉంటాం. అలా కాదు. భోజనం చేస్తున్నప్పుడు భోజనం మాత్రమే చేయాలి. అప్పుడే మనం తీసుకున్న ఆహారం మన ఒంటికి పడుతుంది. ఈజీగా జీర్ణం అవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కారణాలే. ఎందుకంటే టీవీ చూస్తూ ఎంత ఆహారం తీసుకుంటున్నామో తెలియదు. తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ తీసుకున్నా నష్టమే, ఎక్కువ తీసుకున్నా నష్టమే. కాబట్టి భోజనం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించి మనం తింటున్నాం. కంటి చూపుతో మనకి ఆహారం ఆస్వాదించే అవకాశం ఉంది, జీర్ణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చూస్తూ తినాలి. అప్పుడు ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. ఇవన్నీ కూడా కారణాలే. మరి ఆ విధంగా ఆహారం తీసుకోండి. తీసుకుంటూ ఉన్నట్లయితే ఈజీగా మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఈ విధంగా డిఫరెంట్గా అన్ని రకాల కూరలు తినండి. ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు, స్వీట్స్ వగైరా వగైరా తినండి. అందుకే షడ్రూపేతమైన ఆహారం అని చెప్పేసి అంటాం. 6 రకాల రుచులు కలిగిన ఆహారాన్ని తీసుకోండి. తీపి, పులుపు, వగరు, చేదు, ఒక రకమైన వగరు, ఈ విధంగా పులుపు, ఇలాంటి కారము, ఉప్పు, ఇలా 6 రకాల రుచులు కలిగినటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా ఎలాంటి వ్యాధులు రావని చెప్పవచ్చు. మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. అంతేకాని మనకు నచ్చింది పదే పదే తినడం లేదా ఎక్కువగా తినడం కూడా అసంబద్ధ చర్య. అజీర్ణానికి దారితీస్తుంది. అజీర్ణానికి దారితీస్తే మలబద్ధక సమస్యలు ఎదురవుతాయి. మలబద్ధక సమస్యల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో కూడా పైన ఉదాహరించుకున్నాం. కాబట్టి మలబద్ధక సమస్య రాకుండా కాపాడుకోండి. రోజులో 1 2 సార్లు మోషన్స్ వెళ్ళడం సర్వసాధారణం. అలా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మోషన్స్ వెళ్ళకపోతే, రాకుండా ఉంటే, లేదా వచ్చిన హార్డ్ స్టూల్ రావడం, గట్టిగా రావడం, కడుపు నొస్తు రావడం, ఇలాంటి ఇబ్బందులు ఏవైనా తలెత్తినట్లయితే తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఇంటి వద్ద కూడా చిన్న చిన్న ప్రయోగాలు చేయవచ్చు. ఏంటి? వంట ఆముదం దొరుకుతూ ఉంటుంది. వంట ఆముదం 1 స్పూను, పెద్దవాళ్ళైతే 1 స్పూన్, 2 స్పూన్స్ రాత్రి భోజనానంతరం తాగేసి పడుకోండి. ఉదయానికి మోషన్స్ వస్తాయి. 2కు బదులుగా 3 సార్లు వస్తాయి. అంతకు మించి ఏమవ్వదు. మరీ ఎక్కువగా వస్తే మోషన్ తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోండి. లేదా మజ్జిగ తాగండి, సరిపోతుంది. ఓకే. చిన్న పిల్లలకైతే ఆముదం, మరీ చిన్న పిల్లలైతే ఆముదం 2, 3 చుక్కలు తీసుకొని పొత్తికడు ప్రాంతంలో పైన రాసేయండి. రాస్తే మోషన్స్ వస్తాయి. ఆ విధంగా. అప్పటికి వంట ఆముదం లభించక, లేదా వంట ఆముదం తీసుకోలేని వారు తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. దాన్ని సరిపడేటటువంటి మంచి సలహాలు, సూచనలు, ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. సువర్చల చూర్ణం లేదా భాస్కర్ లవణ చూర్ణం ఈ వాడుతుంటే కూడా కొన్ని సందర్భాల్లో మోషన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాయం చూర్ణం ట్యాబ్లెట్స్ కానీ, కాయం చూర్ణం కానీ రాత్రి వేళలో తీసుకుంటున్నట్లయితే కూడా మోషన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. మలబద్ధక సమస్యతో బాధపడేవాళ్ళు కాయం చూర్ణం 1 స్పూను రాత్రి వేళలో తీసుకోవాలి. దాంతో కూడా మోషన్స్ ఫ్రీగా ఉంటాయి. లేదా సువర్చల చూర్ణం, అది కూడా తీసుకోవచ్చు. దానివల్ల కూడా మోషన్స్ ఫ్రీగా ఉంటాయి. అప్పటికి ఇవి లభించక లేదా తగ్గకుండా ఉన్నవాళ్ళు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. లేదా ఎవరైనా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించినట్లయితే మీ మలబద్ధక సమస్యకి పూర్తి స్థాయిలో నివారణ ఉపాయాలు చెప్పే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.